సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం 2వ వచనాన్ని చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. దేవుడు తన వాక్యము మన వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొనొచ్చున్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. మీకు శుభములు కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చే ప్రత్యక్షత. ఎందుకంటే చాలామంది ఉపవాస ప్రార్థన ఎడల ఇంకా అవగాహన కలిగి ఉండకుండా ఉంటున్నారు. దేవుని సేవకులముగా మేము ఎందుకుంటున్నాం? ఈ శరీరాలను నలుగుగొట్టుకొని మాకు తెలుసు ఉపవాస ప్రార్థనలోనే తప్ప ఈ లోకములో మనం విజయవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేము. ఉపవాస ప్రార్థనల వల్లనే తప్ప. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది మనలో నుండి తొలగిపోవడానికి, జారిపోవడానికి మనము పొందుకున్న ఈ రక్షణ భాగ్యాన్ని సాతానుడు ఎప్పుడు కూడా మనలో నుండి దీనిని పోగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం ఈ లోకములో అపవాదిని ముఖ్యముగా జయించడానికి దేవుని సన్నిధిలో మనం ఉపవాసము ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము దేవునిలో జీవించాలని దేవుని ఉద్దేశం, దేవునితో నడవాలని, దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుని ఉద్దేశం. కానీ మనల్ని అలా జీవింప చేయకుండా సాతానుడు చేస్తూ ఉంటాడు, జీవించకుండా చేస్తూ ఉంటాడు. అయితే మనం అలా జీవించాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో అపవాది యొక్క ప్రతి చెడు ప్రేరేపణను జయించాలంటే తప్పకుండా ఉపవాసం ప్రార్థన చేయాలి. ఇది మనకు అవసరం. మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనము ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన ఈ లోకములో కేవలము మనకు మాదిరి చూపించడానికి మాత్రమే వచ్చాడు. రెండవది, మనకు తన రక్తాన్ని చిందించి రక్షణ ఇవ్వడానికి మాత్రమే
వచ్చాడు. మూడవది, ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. 3 విషయాలు విన్నారు. ఒకటి, మాదిరి చూపించడానికి వచ్చాడు. పేతురు రాసిన పత్రికలో మనకి ఆ సత్యము కనబడుతుంది. 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీకోసము బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. మీరు అంటే మనము తన అడుగు జాడలయందు అంటే ఆయన ఎలా జీవించాడో అదే మార్గములో మనము జీవించాలని మనకు మాదిరి ఆయన అయ్యున్నాడు. ఆయనే మనకు మాదిరి. రెండవది, రక్షణ ఇవ్వడానికి తన రక్తం చిందించవలసి ఉంది గనుక అందుకు ఈ లోకానికి వచ్చాడు. మూడవది, తిరిగి లేచుట ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక, దైవ తండ్రి విషయంలో ఉన్న ఆ ప్రణాళిక ఈ లోకములో నెరవేరాలి. అందుకే వచ్చాడు. అయితే మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు కనుక బాప్తిస్మము అనేది తప్పనిసరి అవసరం. ఆయన అందుకే బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్నప్పటి నుండే రక్షణ ప్రారంభమవుతుంది కనుక తన పరిచర్య కూడా అప్పటి నుండే ప్రారంభించాడు. అంతకుముందు పరిచర్య చేశాడా? చేయలేదు. తల్లిదండ్రులతోనే ఉన్నాడు. తల్లిదండ్రులతో ఉండి కూడా ఎన్నో కార్యాలు చేసుంటాడు ఇంట్లో. కానీ పరిశుద్ధాత్ముడు ఆ కార్యాలను పరిగణలోనికి తీసుకోలేదు, గ్రంథస్థం చేయలేదు. ఎప్పటి నుండి చేశాడు? బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన తన ఆత్మీయ లేదా రక్షణ జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పటి నుండి ఆయన చేసిన కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు పరిగణలోకి తీసుకురాబడినవి. అంటే అలా ప్రారంభమవుతుంది మన జీవితం. అయితే యేసుక్రీస్తుల వారు కూడా అలా ప్రారంభించిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఈ లోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అపవాదిని జయించాలి గనక, తండ్రి చిత్తము సంపూర్ణముగా నెరవేర్చాలంటే అపవాదిని జయించాలి. లేకుండా మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేం. మనం ఆత్మీయతలో దేవునికి ఇష్టముగా జీవించలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నాను, ఇప్పుడు నేను నా తండ్రితో ప్రయాణం చేయాలి కనుక నేను 40 రోజులు ఉపవాసం ఉండాలి అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది అవసరము అని గుర్తించాడు. అర్థమైంది? ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థన అవసరత గుర్తించాడు. దేవుడు అయ్యుండి కూడా మానవుడిగా అవసరతను గుర్తించాడు. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన యొక్క అవసరత గుర్తించట్లేదు. ఆయన యేసు ప్రభు గనక కార్యాలు చేయాలి గనక 40 రోజులు ఉండొచ్చాయా, మరి నేను ఎందుకు విశ్వాసనే కదా, నాకు అవసరమా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు విశ్వాసివైనా తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున నీవు రక్షణలోనికి నడిపించబడ్డావు. లోకములో ఎంతోమంది ఉన్నారు, వారికి రక్షణ లేదు. తండ్రి నిన్ను ఆకర్షించాడు గనుక నీవు రక్షణలోనికి వచ్చావు. తండ్రి ఆకర్షించందే ఎవడు కూడా దేవుని యొద్దకు రాడు. తండ్రి నిన్ను ఆకర్షించాడు గనుక నువ్వు క్రీస్తు యేసు యొద్దకు వచ్చావు గనుక నీ విషయంలో దేవుని యొక్క
ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుంది. నీ విషయంలో దేవుని యొక్క చిత్తం అంటూ ఒకటి ఉంటుంది. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అయిన చిత్తము పరిపూర్ణంగా జరగాలంటే నీవు దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండాలి అనే ఒక కాన్సెప్ట్కి వెళ్ళిపోయి తప్పకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అపవాది యొక్క క్రియలు లయపరచడానికి నీవు ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే శక్తితో నింపబడాలి. ఎందుకంటే మీరు చూడండి, సాతానుడు ఎంత పవర్ఫుల్ అంటే వాడు ముందు ఎక్కడికి వస్తాడు? మన మైండ్లోకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? అందరు చెప్పండి. ఆలోచనలోకి వస్తాడు. మనం బాగానే ఉంటాం, కానీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. చర్చిలోనే ఉంటాం, మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనల ద్వారా చర్చిలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తుంటే కావచ్చు, లేదంటే చర్చిలో ఉన్నప్పుడు కూడా ఇంటి విషయాలు ఆలోచిస్తుండొచ్చు కూర్చొని. ఇక్కడ నీవు ఒంటరిగా ఉంటావు, ఇంట్లో ప్రయాణాలు చేస్తూ ఉంటావు, కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ టైంలో అక్కడున్న పరిస్థితులను బట్టి నీ ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. సాతానుడు నీ మనసులోకి వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత హోలీ స్పిరిట్తో నింపబడ్డా అపవాది ఎప్పుడు నీ మైండ్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. యేసు ప్రభు తన పరిచర్యలు కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేరేపణ అనేది వస్తే, ఇప్పుడు సాతాను ప్రేరేపణ చేస్తాడు వాడు. అయితే ఉపవాస ప్రార్థన ఉంటే నీకొచ్చే చెడు ప్రేరేపణ వస్తుంది, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ ప్రేరేపణ నువ్వు ఇలా డిలీట్ చేస్తావు నీ మైండ్లో నుండి. గట్టిగా చప్పట్లు కొట్టని స్తోత్రం. ఆ ప్రేరేపణను జయిస్తావు. అప్పుడు నువ్వు పాపములో తప్పులో పడిపోకుండా కాపాడబడతావు. అలా నువ్వు జీవించుచున్నప్పుడు దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఆయన చేయడానికి ఇష్టపడతాడు. సౌలు జీవితంలో దేవుడు సౌలును రాజుగా, మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీలకు ఎన్నుకున్నాడు. సౌలును మధ్యలోనే ఆయన సింహాసనం నుండి కింద ద్రోసివేశాడు. అది అర్ధంతరంగా జరిగిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి నాంది ఎవరు? సౌలునే. ఒక తప్పు చేయడానికి సాతాను కారణం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. జస్ట్ వాడు ప్రేరేపిస్తాడు అంతే. ప్రేరేపణకే పాత్రుడు వాడు. చెడు ప్రేరేపణకు మాత్రమే వాడు ప్రేరేపిస్తాడు, కానీ క్రియ చేసేది నువ్వే. సాతాను కాదు మళ్ళీ క్రియ చేసింది. సైతాను మీద పెట్టద్దు. మళ్ళీ నువ్వు చేయాలనుకున్నావు, చేశావు. ప్రేరేపణ వాడిచ్చాడు, క్రియ నువ్వు చేశావు. దానికి మూల్యం నువ్వే చెల్లించాలి. అంటే ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేరాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రణాళికబద్ధంగా మనం నడవాలి. సౌలు అర్ధంతరంగా సింహాసనం కిందకి పోవడానికి కారణం ఏంటంటే, ఆయనకి అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఒక ప్రేరేపణ వచ్చింది. దేవుడు చెప్పాడు కూడా, అక్కడ నుండి నువ్వేమీ తీసుకురావద్దు అని చెప్పినా దేవుడు చెబుతాడు మనకి, బిడ్డ ఇది చెడు చేయొద్దు, ప్రేరేపణ వచ్చినా కూడా చేయొద్దు, ఇది చూడొద్దు, ప్రేరేపణ వచ్చినా కూడా చూడొద్దు, ఇలా నడవద్దు, ప్రేరేపణ వచ్చినా కూడా నువ్వు నడవద్దు. దేవుడు ముందే ప్రతిదీ మనకు చెబుతున్నాడు. చెప్పినప్పటికీ ఆ ప్రేరేపణ రాగానే
నువ్వు ప్రొసీడ్ అవుతున్నావు, అది ప్రాబ్లం. అప్పుడు తప్పు చేస్తున్నావు, పాపంలో పడిపోతున్నావు. అందుకే నీకొచ్చే ఆశీర్వాదాలు అర్ధంతరంగా అవి నీకు రాకుండా తిరిగి వెళ్ళిపోతా ఉన్నాయి. దేవుని ఆలోచనలో కూడా అవి ఆయన మారుతున్నాడు. ఇక లాభం లేదు, ఇవి వీళ్ళకి ఇవ్వాలనుకున్నాను కానీ వీళ్ళు సూటబుల్ కాదు, వీళ్ళు అర్హులు కాదు, నేను ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి వీరు అర్హులు కాదు. ఇదంతా క్రైస్తవులకు తెలుస్తుందా? చర్చికి వెళతాం, వస్తాం, ఆదివారం గుడికి వెళ్ళాను, వచ్చాను, కానుకిచ్చాను, కథం అయిపోయింది వాళ్ళ భక్తి. దేవుని వాక్యాన్ని సంపూర్ణముగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం మన ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్తగా మనము జీవించాలి, ఎన్ని మెలకువలు మనకు అవసరం. ఉపవాస ప్రార్థన అనేది తప్పకుండా ఈ అపవాది యొక్క శోధన మనము జయించడానికి, తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున మనము ఆశీర్వదించబడడానికి, దేవుని కృపను బట్టి మనకు గొప్ప మేలు చేసేదే ఉపవాస ప్రార్థన. గట్టిగా చెప్పాలి కొట్టని తెలుసుకోవట్లా. నీకొచ్చే ప్రతి వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన, నీ ఆత్మీయతకు భంగం కలిగించే ప్రతి ఆలోచనను నువ్వు జయించాలంటే నువ్వు తప్పకుండా ఫాస్టింగ్ ప్రేయర్లో గడపవలసిందే. అందుకే నువ్వు తప్పకుండా ఉపవాసం ఉండవలసిందే. యేసు ప్రభువే అది నాకు అవసరం, ఫాస్టింగ్ ఉండాలి. మనం 21 days ఉన్నాం, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days ఉన్నాడు. 40 days 40 రోజులు ఉన్నాడు దేవుని సన్నిధిలో. అందుకే ఆయన 40 రోజులు ఉపవాసములో ఉన్నాడు కనుక ఈ శోధనలన్నిటిని కూడా జయించాడు. అప్పుడు తండ్రి యొక్క చిత్తము కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో ఎన్ని ప్రణాళికలు ఉన్నవో అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా సంపూర్ణంగా నెరవేర్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏవేవి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా చేయాలనుకున్నాడో అన్నీ కూడా చేశాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా ఉపవాసం ఉండాలి. రెండవది, మీరు చూడండి బైబిల్లో మార్క్స్ వార్త మనం చాలాసార్లు ఆ వాక్యాన్ని మెడిటేట్ చేశాం, కానీ ఒక్క మాట గుర్తు చేసి నేను ఇక ముగిస్తాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోనికి వెళ్ళండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోకి వెళితే అక్కడ మళ్ళీ యేసు ప్రభు అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఇట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, ఇట్టిది ప్రభు సాక్షాత్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది క్రైస్తవులు వాక్యాన్ని అంతగా పట్టించుకోవట్లేదు. చదువుతున్నారు, వదిలిపెడుతున్నారు, వింటున్నారు, వదిలిపెడుతున్నారు, జీవితంలోనికి తీసుకోవట్లేదు, లైఫ్లో వాక్య ప్రకారం అనుసరించట్లేదు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు ఇట్లా కొట్టుకున్నాడు, వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. నేనంట మీరంతా గ్రహింపులోనికి వచ్చిన బిడ్డలై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గ్రహింపులోనికి వచ్చాను కనుక అదే అంటే ఉపవాస ప్రార్థన అంటే ఏంటో నీకు తెలుసు కనుక మీరు దేవుని సన్నిధిలో 21 days ప్రతిష్ఠించుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి లైఫ్లో మీరు చూడండి, ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు కనుక ఆ ఉపవాస ప్రార్థన వలన ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి
ఆటంకపడుతున్న ప్రతి అపవాది తలంపులను, ఆలోచనలు అన్నిటిని కూడా ఆయన అధిగమించి దేవుని సన్నిధిలో జయించగలిగాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దినబిడ్డారా, అందుకే మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, మరవద్దు. యేసు ప్రభుల వారు అందుకే ఫాస్టింగ్ ఉన్నాడు కనుక మనమందరం ఈ 21 days ఈ రీతిగానే ప్రభులో బలంగా ప్రార్థనలు సాగుదాం. 21 రోజులు కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థించుకోండి. సంఘంలో పెట్టే అంశాల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. రేపు ఈ ఉపవాస ప్రార్థన నెక్స్ట్ ఇంకేంటి మనకు అనేది రేపు మనం విందాం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థించుదాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నీవు ఈ ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. తప్పకుండా 21 days ఫాస్టింగ్లో ఉండాలి. 21 days ఫాస్టింగ్ ఉండాలి. మొదటి రోజు మనం విన్నాం, అవసరం అది మనకు. ఎందుకు అవసరమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అవసరమో దేవుడు ఈరోజు మాట్లాడాడు. యేసు ప్రభుల వారే ఉపవాసం ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించినట్లుగా మనం ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ సాతానుడు అవి మనం పొందుకోకుండా మనల్ని శోధించి దేవునికి వ్యతిరేకంగా దూరంగా మనల్ని తీసుకెళ్ళి మనల్ని పడద్రోయడానికి ఎన్నో విషయాలు వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అవి జయించకపోతే మనం దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకోలేము, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అయితే అవి పొందుకోవాలంటే అపవాది యొక్క ప్రతి శోధనను, ఆలోచనలను యావత్తును మనం జయించగలిగే కృప మనకు అవసరం. అయితే ఆ కృప పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన వలనే. అంతేకాకుండా నీ గృహంలో ఏ మూలలో దాగి ఉన్న ఆ దుష్టుడు నీ ఇంటిని విడిచి వదిలిపోవాలంటే నువ్వు పాటలు పాడినా, ఆరాధనలో పాల్గొన్నా, చర్చికి వచ్చి వెళ్ళినా, నీవు కానుకలు ఇచ్చిన వాడు వెళ్ళడు, మామూలు ప్రార్థన చేసిన వెళ్ళడు. యేసయ్య అన్నాడు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప అట్టివి వదిలిపోవటం అసాధ్యం అన్నాడు ఆయన. అందుకే మనం ఉపవాసం ఉండాలి. దేవాన్ని నిప్పటి నుండి ఉంటాను ఆయన, నన్ను బలపరచయ్యా. ప్రార్థించండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ దినము మీరు మాకిచ్చిన ఈ ప్రత్యక్షతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మేము ఎందుకు ఉపవాసం ఉండాలో, మొదటి రోజు ఉండాలి కంపల్సరీ, మీరు ఫాస్టింగ్ ఉండాలన్నారు. ఎందుకు ఉండాలి? ఈరోజు కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఈ వాక్యము మా అందరి జీవితాలకు మేలుకరముగా ఉండినట్లు దీవించండి తండ్రి. ఎంతమంది ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కనికరము, నీ కృప, నీ దయ, నీ వాత్సల్యత బిడ్డలపై ఉంచండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.